అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లా అమ్మా బాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. మహాశివులారా, హౌదే కౌసర్ ప్రళయ దినాన ఎంతటి భయంకరమైన స్థితి అలుముకుంటుంది. ప్రజలందరూ చెమటలో మునిగి దీర్ఘకాలం వల్ల వేచిస్తూ అలసిపోయి సిఫారసు చేయడానికి ప్రవక్తలను సైతం విన్నవించుకొని నానా రకాల బాధలకు గురి అవుతూ ఉన్న ఆ సందర్భంలో ఎన్నో ఘట్టాలు వారి ముందు దాటుతూ ఉంటాయి. లెక్క తీర్పు తీసుకోవడం జరుగుతుంది. అది కూడా చాలా క్లిష్ట పరిస్థితి. అటువైపున త్రాసులో తూకం చేయడం జరుగుతుంది. మరోవైపు కుడి చేతిలో కర్మపత్రాలు పొందేవారు కొందరుంటే, ఎడమ చేతిలో కర్మపత్రాలు పొందేవారు మరికొందరు అభాగ్యులుంటారు. ఇలాంటి ఈ సందర్భంలో సమయం చాలా గడిసిపోతూ ఉంటుంది. వారికి దాహం కూడా కలుగుతూ ఉంటుంది. కనీసం ఒక చుక్కబొట్టు నీళ్లు దొరికినా ఎంత బాగుండును అని వారికి ఆవేదన కలుగుతుంది. అలాంటి సందర్భంలో హౌదే కౌసర్ అన్నటువంటి ఒక పెద్ద గొప్ప వరం మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇవ్వడం జరుగుతుంది. ఆ సందర్భంలో ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు లభించే అతి గొప్ప వరం హౌద్ కౌసర్. అంటే అది ఒక మహావిశాలమైన హౌద్. దాని పొడుగు ఒక నెల మీరు ప్రయాణం చేసినా దాని పొడుగు అనేది అంతము కాదు. వెడల్పు కూడా అలాగే ఉంటుంది. మరియు దాని యొక్క నీళ్లు పాల కంటే తెల్లగా, తేనె కంటే తీపిగా ఉంటాయి. ఆ హౌద్లో వచ్చి పడే నీళ్లు స్వర్గంలో ఉన్నటువంటి నహరే కౌసర్ నుండి వస్తాయి. మహాశివులారా, దాని ప్రస్తావన ఇక్కడ ఎందుకు అంటే, దానిని విశ్వసించడం కూడా మరణానంతర జీవితాన్ని విశ్వసించడంలోని ఒక భాగం. మరియు ఆ హౌదే కౌసర్ దాని నుండి ఎవరికి కనీసం ఒక గ్లాస్ నీళ్లు ప్రాప్తమవుతాయో వారు స్వర్గంలో వెళ్ళే అంతవరకు వారికి దాహం కలగదు. అయితే ఆ హౌదే కౌసర్ నీరును పొందే అదృష్టవంతులు ఎవరో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అది ప్రాప్తించదు. హౌదే కౌసర్ వద్ద ఆ నీరు త్రాగడానికి ఏ పాత్రలైతే ఉంటాయో వెండి బంగారపు పాత్రలు ఉంటాయి. మరియు వాటి సంఖ్య ఆకాశంలో నక్షత్రాల్లాంటి సంఖ్య. అక్కడ ఆ హౌదే కౌసర్ వద్దకు రావడానికి ప్రతి ఒక్కరికి పర్మిషన్, అనుమతి అనేది ఉండదు. మరియు అక్కడ ప్రతి ఒక్కరూ తమ ఇష్టానుసారం త్రాగలేరు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేత వారి యొక్క శుభహస్తాలతో అది ఇవ్వడం జరుగుతుంది. వారి శుభహస్తాలతో ఆ హౌదే కౌసర్ నీరు త్రాగే భాగ్యం అల్లా మనందరికీ ప్రసాదించుగాక. సహీ బుఖారీ మరియు సహీ ముస్లింలో హజరత్ అబ్దుల్లా బిన్ అమర్ ఇబ్న్ అల్ ఆస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీత్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, హౌదీ మసీరతు షహరిన్ వ జవాయాహు సవా. నాకు అక్కడ ఇవ్వబడే హౌద్ దాని యొక్క పొడుగు ఒక నెల ప్రయాణం చేసే అంత దూరం ఉంటుంది.
మరియు దాని యొక్క వెడల్పు కూడా అంతే ఉంటుంది. మాఉహు అబ్యదు మినల్ లబన్ వరీహుహు అత్యబు మినల్ మిస్క్. దాని యొక్క రంగు పాల కంటే తెల్లగా మరియు దాని యొక్క సువాసన కస్తూరి కంటే ఎక్కువ సువాసన. మరియు అక్కడ త్రాగడానికి పాత్రలు ఆకాశంలో నక్షత్రాలు ఉన్న విధంగా ఉంటాయి. మై యష్రబు మిన్హా ఫలా యద్మఉ అబదా. మరి ఎవరైతే ఒక్కసారి ఆ హౌదె కౌసర్ నుండి త్రాగుతారో ప్రవక్త శుభహస్తాలతో, వారికి ఆ తర్వాత ఎప్పుడూ దాహం ఏర్పడదు. ఆ ప్రళయ దినం, అక్కడి ఆ దీర్ఘకాలం, 1 మైల్ దూరాన ఉన్న సూర్యుడు చెమటలు కారుతూ కారుతూ దాహం పెరిగిపోతుంది. అక్కడ ఆ దాహం తీరడానికి కేవలం ఒకే ఒక మార్గం ఉంటుంది, అదే హౌద్ కౌసర్. అక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ శుభహస్తాలతో విశ్వాసులకు ఆ నీరు త్రాగిస్తూ ఉంటారు. ఆ నీరును త్రాగిన వారే భాగ్యవంతులు. మరియు ఆ నీరు త్రాగడం నుండి త్రోయబడిన వారు, దూరం చేయబడిన వారే అభాగ్యులు. ఒకసారి ఈ హదీసును వినండి. భాగ్యవంతులు ఎవరో అభాగ్యులు ఎవరో తెలుసుకొని భాగ్యవంతుల్లో చేరే ప్రయత్నం చేయండి. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఇన్ని ఫరతుకుం అలల్ హౌద్ మన్ మర్ర బి షరిబ్. నేను హౌదె కౌసర్పై మీ గురించి వేచిస్తూ ఉంటాను. ఎవరైతే నా వద్దకు వస్తారో వారు త్రాగి ఉంటారు. ఎవరైతే నా వద్దకు వస్తారో వారు నా శుభహస్తాలతో ఆ హౌదె కౌసర్ నీరు త్రాగి ఉంటారు. వమన్ షరిబ లం యద్మ అబదా. మరెవరైతే త్రాగుతారో వారు ఆ తర్వాత ఎప్పుడూ కూడా దాహానికి గురికారు. వలయరిదన్న అలయ్య అక్వామున్ అరిఫుహుం యారిఫూనని ثم يحال بيني وبينهم فأقول إنهم مني فيقال إنك لا تدري ما أحدثوا بعدك فأقول سحقا سحقا لمن بدل بعدي. హౌదె కౌసర్ వద్దకు నా దగ్గరికి కొందరు వస్తారు. నేను వారిని గుర్తుపడతాను, వారు నన్ను గుర్తుపడతారు. అంతలోనే నా మధ్యలో వారి మధ్యలో ఒక అడ్డు వేయడం జరుగుతుంది. నేనంటాను, వారు నా వారు, వారిని రానివ్వండి. అప్పుడు చెప్పడం జరుగుతుంది, నీకు తెలియదు, నీ తర్వాత వీరు నీ సత్య ధర్మంలో ఎలాంటి మార్పులు చేసుకున్నారో. అప్పుడు నేనంటాను, ఇలా నా ధర్మంలో మార్పు చేసుకున్న వారు నాకు దూరమే ఉండాలి, దగ్గరికి రాకూడదు అని. అల్లాహు అక్బర్. గమనించారా? హౌదె కౌసర్ ఆ రోజు లభించే ఆ నీరు మన కొరకు ఎంత శుభకరమైనది. కానీ అల్లా పంపిన సత్యధర్మం, అల్లా పంపినటువంటి చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించనందుకు, లేదా విశ్వసించి ఆయన అడుగు జాడలలో జీవితం గడపనందుకు, ఆయన తీసుకొచ్చిన సత్యధర్మములో, ఆయన తెచ్చిన సత్యధర్మములో ఇష్టానుసారం మార్పులు చేసుకొని, అవి కూడా ధర్మానికి సంబంధించిన విషయాలను భావించి జీవితం గడిపేవారు ఎంత దురదృష్టానికి గురవుతారు. మరియు ఇలాంటి వారే అభాగ్యులు. ఆ రోజు ప్రవక్త శుభహస్తాల ద్వారా నీరు, హౌదె కౌసర్ నీరు నోచుకొనివారు. ఈ హౌదె కౌసర్ గురించి మరికొన్ని వివరాలున్నాయి. మహాశివులారా, హౌదె కౌసర్ గురించి సహీ ముస్లిం షరీఫ్లోని మరో ఉల్లేఖన వినండి. ఈ హదీసులో భాగ్యవంతులు, అభాగ్యులు ఇద్దరి ప్రస్తావన ఉంది.
ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, నా వద్దకు హౌదే కౌసర్ దగ్గరికి అనేక మంది ప్రజలు వస్తారు. ఎలాగైతే ఒక వ్యక్తి ఒంటెల మందలో నుండి తన ఒంటెలను తన వైపునకు తీసుకొని వెళ్తాడో ఆ విధంగా ప్రజలందరి మధ్యలో నుండి నా అనుచర సంఘాన్ని నేను తీసుకొని పక్కకు జరుగుతాను హౌదే కౌసర్ వైపునకు తీసుకెళ్ళడానికి. అప్పుడు సహాబాలు సహచరులు అడిగారు, ప్రవక్త తారిఫునా, ఆ రోజు అంతమందిలో అంత పెద్ద సంఖ్యలో మీరు మమ్మల్ని గుర్తుపడతారా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అవును, మీకంటూ ఓ ప్రత్యేక చిహ్నం, ఓ గుర్తు అనేది ఉంటుంది, అది మరెవరికీ ఉండదు. అల్లాహు అక్బర్. గమనించండి, మీకంటూ ఓ ప్రత్యేక చిహ్నం, గుర్తు అనేది ఉంటుంది. లైస లి అహదిన్ గైరికుం, అది మీ తప్ప ఇంకా ఎవరికీ అలాంటి గుర్తింపు అనేది ఉండదు. అదేమిటి? తరిదూన అలయ్య గుర్రం ముహజ్జలీన మిన్ ఆథారిల్ వుదూ, మీలో 5 వేల నమాజులు చేస్తూ ఉన్నవారు, వారు నమాజు గురించి వుదూ చేస్తూ ఉంటారు. ఆ వుదూ చేయడం వల్ల వుదూ యొక్క అవయవాలు మెరుస్తూ ఉంటాయి. అదే సందర్భంలో వల యుసద్దన్న అన్కుం తాయిఫతున్ అన్నీ, వల యుసద్దన్న మిన్కుం తాయిఫతున్ అన్నీ, ఆ సందర్భంలో ఒక వర్గం వారిని నా వద్దకు రాకుండా ఆపడం, అటు తోయడం జరుగుతుంది. ఫలా యసిలూన్, వారు నా వరకు చేరుకోరు. ఫఅకూల్, అప్పుడు నేనంటాను, యా రబ్బి హుమ్ మిన్ అస్హాబీ, ఓ ప్రభువా, వీరు కూడా నన్ను విశ్వసించేవారు, నావారు అని. అప్పుడు ఫయుజీబుని మలకున్, ఒక దైవదూత నాకు సమాధానమిస్తాడు. ఏమని? వహల్ తద్రీ మాదా అహ్దతు బాదక్, ప్రవక్త, నీవు చనిపోయిన తర్వాత నీ వెనుక వారు నీవు తెచ్చిన సత్య ధర్మములో ఎలాంటి మార్పులు చేశారో నీకు తెలుసా? మరొక ఉల్లేఖనంలో ఉంది, దైవదూతలంటారు, ఇన్నహు ముర్తద్దు అలా అద్బారిహిం అల్ కహ్కరా, వారు నీ తర్వాత సత్య ధర్మాన్ని వదిలేసి వారు వెనుదిరిగారు. అయితే మహాశివులారా, ఈ హదీస్ ద్వారా మనకు తెలిసిన విషయాలేమిటి? ఒకటి, ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ రోజు ప్రజలందరి మధ్యలో తమ అనుచర సంఘాన్ని గుర్తుపడతారు. రెండో విషయం మనకు తెలిసింది, ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనల్ని కూడా గుర్తుపట్టి హౌదే కౌసర్ వైపునకు మనల్ని తీసుకెళ్ళి తమ శుభహస్తాల ద్వారా మనకు హౌదే కౌసర్ నీరు త్రాగించాలి అని మనం అనుకుంటే తప్పకుండా వుదు చేస్తూ ఉండాలి, నమాజ్ చేస్తూ ఉండాలి. మూడో విషయం, నమాజ్, వుదు ఇవన్నీ చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఇక నమాజ్, వుదు తర్వాత జీవితంలో మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదర్శాన్ని పాటించాలి. ఆయన తెచ్చిన ధర్మాన్ని మాత్రమే అనుసరించాలి. నమాజ్ అయితే చేస్తున్నాము కదా అని జీవిత ఇతర విషయాల్లో ప్రవక్త విధానానికి వ్యతిరేకంగా కొత్త కొత్త విషయాలు పుట్టించుకొని మనకిష్టమైన ఆచారాలను ఆచరిస్తూ ప్రవక్త తెచ్చిన ధర్మాన్ని, ఆయన ఆదర్శాన్ని విడనాడడం ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శుభహస్తాలతో హౌదే కౌసర్ నీరు పొందకుండా ఉండడానికి కూడా కారణం కావచ్చు. ఏమన్నారు ప్రవక్త గారు? మిమ్మల్ని నేను వుదు యొక్క అవయవాలు మెరుస్తుండడం వల్ల గుర్తుపడతాను, కానీ
అదే సందర్భంలో మీలోని కొందరిని, మీలోని ఒక వర్గంని నా వద్దకు రాకుండా, వారు నా వరకు చేరకుండా ఒక అడ్డు వేసి వారిని దూరం చేయడం జరుగుతుంది. అంటే వారి యొక్క అవయవాలు మెరుస్తున్నాయి, కానీ వారిలో మరికొన్ని ఇతర చెడులు కూడా ఉన్నాయి. అందుకు మహాశివులారా, ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆదర్శం మన జీవిత వ్యవహారంలోని ప్రతి విషయంలో పాటించాలి. ఇక్కడ ఓ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అదేమిటంటే, ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ప్రళయ దినాన గొప్ప వరంగా బహుకరించబడే ఈ హౌద్, దీనిని తిరస్కరించడానికి ఏమాత్రం అవకాశం లేదు. ఎందుకంటే దీనికి సంబంధించిన హదీసులు చాలా ఉన్నాయి. హదీస్ పరిభాషలో అహాదీసె ముతవాతిర అని అంటారు. అంటే సంకోచానికి, అంటే అనుమానానికి, సందేహానికి ఏ తావులేనటువంటి సంఖ్యలో అన్ని హదీసులు వచ్చి ఉన్నాయి అని భావం. మరొక విషయం, ప్రళయ దినాన కేవలం మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఒక్కరికే కాదు, ఇతర ప్రవక్తలకు కూడా హౌద్ ఇవ్వబడుతుంది. వారి వారి అనుచర సంఘాలు వారి వద్దకు వచ్చి వారి శుభహస్తాలతో కూడా వారు ఆ నీరు త్రాగుతారు. కానీ అతి పెద్ద సంఖ్యలో మన ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకే ప్రజలు హాజరవుతారు. వారిని అనుసరించిన వారి సంఖ్యనే అందరికంటే ఎక్కువగా ఉంటుంది. ఇలాగే ఎన్నో హదీసులు వచ్చి ఉన్నాయి. ఉదాహరణకు తిర్మిదీలోని హదీస్ షేఖ్ అల్బానీ రహిమహుల్లా సహీహుల్ జామేలో ప్రస్తావించారు. సహీహుల్ జామేలోని హదీస్ నంబర్ 2156, ఇన్న లికుల్లి నబియ్యిన్ హౌదా, ప్రతి ప్రవక్తకు హౌద్ ఉంటుంది ప్రళయ దినాన. మరో లేఖనంలో ఉంది, వ ఇన్న లికుల్లి నబియ్యిన్ హౌదా తరిదుహు ఉమ్మతుహు, ప్రతి ప్రవక్తకు హౌద్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ హౌద్ వద్దకు ఆ ప్రవక్త యొక్క అనుచర సంఘం హాజరవుతుంది. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శుభహస్తాలతో హౌదె కౌథర్ నీరు పొందడానికి మరొక గొప్ప అవకాశం ఇలాంటి వారికి లభిస్తుందంటే, ఎవరైతే ధర్మంపై స్థిరంగా ఉండి ఏ కష్టాలు, ఏ ఆపదలు, ఏ ఇబ్బందులు, ఏ ఆటంకాలు ఎదురైనా సహనం వహిస్తూ ఉంటారో అలాంటి వారు తప్పకుండా ఈ శుభ అవకాశాన్ని పొందుతారు. గమనించండి ఈ హదీసును. సహీ బుఖారీ, సహీ ముస్లింలోని హదీస్, ఇన్నకుం సతల్కౌన బఅదీ అథర ఫస్బిరూ హత్తా తల్కౌని అలల్ హౌద్, నా తర్వాత మీరు హక్కు గలవారికి ఇవ్వవలసిన హక్కు ఇవ్వకుండా హక్కు లేని వారికి ఇవ్వడం, ఇలాంటి వ్యవహారాలు చూస్తూ ఉంటారు. అయితే మీరు సహనం వహిస్తూ ఉండండి. ఎంతవరకు సహనం వహించాలి? సచ్చే పర్యంతరం వహించండి. నా హౌజ్ వద్దకు మీరు వచ్చేంతవరకు సహనం వహిస్తూ ఉండండి. ఈ విధంగా ఈ హదీసులో మనకు అల్లా ధర్మంపై స్థిరంగా ఉండడంలో, ప్రపంచంలోని ఏదైనా ఒక హక్కు మనకు లభించకున్నా అందులో మనం ధర్మానికి వ్యతిరేకంగా ఏ కార్యం చేయకుండా ప్రవక్త ఈ శుభవార్తను అందుకొని మనం ప్రవక్త ఆదర్శాన్ని పాటిస్తూ ఉండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో ఆ పరలోకాన కలుసుకునే అంతవరకు మనం సహనం వహిస్తూ ఉంటే తప్పకుండా ప్రవక్త శుభహస్తాలతో ఆ నీరు మనం త్రాగవచ్చు. అయితే మహాశివులారా, ప్రతి ప్రవక్తకు ఒక హౌజ్ ఇవ్వడం జరుగుతుంది అని ఏదైతే చెప్పబడిందో అందులో కూడా ఆ ప్రవక్తలను ఆ కాలంలో వారు అనుసరించి ఉంటేనే వారికి అది ప్రాప్తమవుతుంది. ఒక విషయం. రెండో విషయం, ఇక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చిన తర్వాత
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని తిరస్కరించి నేను గత ప్రవక్తలను నమ్ముతున్నాను అని అన్నంత మాత్రాన వారికి ఆ ప్రవక్తల నుండి కూడా హౌజే కౌసర్ అంటే వారికి లభించే హౌద్ నుండి నీరు త్రాగే అవకాశం దొరుకుతుంది అని భావించవద్దు. ఎందుకంటే ప్రతి ప్రవక్త తమ వెనుక వచ్చే ప్రవక్త గురించి శుభవార్త ఇచ్చారు, తమ వెనుక వచ్చే ప్రవక్తను విశ్వసించాలి అని కూడా చెప్పారు. ఇదే విషయం మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ముందు ఉన్న యేసుక్రీస్తు వారు హజరత్ ఈసా అలైహిస్సలాం చెప్పారు, యఅతీ మిన్ బఅది ఇస్ముహు అహ్మద్, నా తర్వాత అహ్మద్ పేరు గల ఒక ప్రవక్త వస్తారు, ఆ ప్రవక్తను మీరు విశ్వసించండి, ఆ ప్రవక్తను మీరు నమ్మండి అని మరియు బైబిల్ గ్రంథంలో ఆదరణకర్త అన్న పేరుతో కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రస్తావన వచ్చి ఉంది. అందుకొరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని తిరస్కరించి మనం మా ప్రవక్తలను నమ్ముతున్నాము, అందు గురించి పరలోకంలో మేము సాఫల్యం పొందుతాము, మా ప్రవక్తల ద్వారా మేము హౌద్ నీళ్లను పొందుతాము, ఆ పరలోకంలోని ఘట్టాలను మేము చాలా సులభతరంగా దాటిపోతాము అన్నటువంటి భ్రమలో ఉండకూడదు. ఇది భ్రమగానే అయిపోతుంది మరియు ఆ రోజు చాలా నష్టంలో పడవలసి ఉంటుంది. అల్లా మనందరినీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించి వారి ఆదర్శాన్ని పాటించి ధర్మంపై స్థిరంగా ఉండి ఆయన తెచ్చిన ధర్మంలో ఎలాంటి మార్పులు చేర్పులు చేసుకోకుండా ఆయన చూపిన మార్గాన్ని అవలంబిస్తూ జీవితం గడిపే భాగ్యం ప్రసాదించుగాక. జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.